ఓం నమో భగవతే శ్రీరమణాయ. వివాహితుడైన వ్యక్తికి ఆత్మసాక్షాత్కారం పొందగలడా అని భక్తుడు అడిగిన ప్రశ్నకు భగవాన్ ఈ విధంగా సమాధానమిచ్చారు. మానవునికి ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించిన మహోన్నతమైన లక్ష్యం ఆత్మసాక్షాత్కారమే. వివాహితుడైనా అవివాహితుడైనా ప్రతి మనిషి ఆత్మను సాక్షాత్కరింప చేసుకోగలడు. ఎందుకంటే ఆత్మ ఇక్కడే ఇప్పుడే ఉంది. అలా కాకుండా అది ప్రయత్నం ద్వారా ఎప్పుడో పొందవలసినదైతే లేదా కొత్తగా సంపాదించుకోవలసింది అయితే దానిని సాధించాలనుకోవడం వ్యర్థమే అవుతుంది. కారణం సహజసిద్ధం కానిది శాశ్వతమైనది కూడా కాదు. ఆత్మ ఒకటే ఉంది, ఇక్కడే ఇప్పుడే ఉంది. కనుక వివాహితులు కూడా ఆత్మ సాక్షాత్కారం పొందగలరు. మనిషి కర్మ ప్రవిష్టుడై ఉంటూనే ఏకాంతాన్ని అనుభవించవచ్చు. బ్రతుకు బాధ్యతల కారణంగా దైవ ప్రార్థనకు కానీ ధ్యానం చేసుకోవడానికి కానీ ఏ బంధము అడ్డు కాదు. కామ్యబుద్ధితో చేసే కర్మ బంధ కారణం, కానీ నిష్కామ భావనతో చేసే కర్మ కర్తను బంధించదు. అటువంటి వాడు కర్మలు చేస్తూ కూడా ఏకాంతంలోనే ఉంటాడు. విధి నిర్వహణయే నిజమైన నమస్కారం. భగవన్ నిష్టలో ఉండడమే నిజమైన ఆసనం. నీవు గృహస్థుడవు అని నువ్వు భావించకు. నీవు సన్యాసివై వెళితే కూడా ఇలాంటి తలుపులే నిన్ను చుట్టుకొని ఉంటాయి. గృహంలో ఉన్న, గృహాన్ని విడిచి అరణ్యాలకు వెళ్ళినా నీ మనస్సు సదా నీ వెంట ఉండనే ఉంటుంది. అహంతయే తలుపులకు మూలం. దేహాన్ని, లోకాన్ని సృష్టించేది కూడా అదే. నీవు గృహస్థుడువు అని భావించేలా చేసేది కూడా అదే. నీవు సన్యసిస్తే దానివల్ల గృహస్థుడువు అనే తలపుకు బదులు సన్యాసివి అనే తలపు పుడుతుంది. గృహ పరిసరాలకు బదులుగా అరణ్య పరిసరాలు ఉంటాయి. మనస్సులోని ప్రతిబంధకములు మాత్రం వీడిపోకుండా ఎప్పటికీ నీతో అలాగే ఉంటాయి. కొత్త పరిసరాల్లో అవి ఇంకా ఎంతగానో ప్రబలమవుతాయి కూడా. కనుక పరిసరాలను మార్చినందువలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఉన్న ఒకే ఒక్క ప్రతిబంధకం మనస్సే. గృహంలో ఉన్న, అరణ్యంలో ఉన్న ఆ మనస్సును విసర్జించాలి. ఆ పని నీవు అరణ్యంలో ఉండి చేయగలిగితే గృహంలో ఉండి కూడా చేయగలవు. కనుక పరిసరాలను మార్చవలసిన అవసరం లేదు. పరిసరాలు ఏవైనా ఎప్పుడైనా సరే నీ ప్రయత్నాలు నీవు చేయవచ్చు. నేను చేస్తున్నాను అనే తలపే ఆటంకం. చేసేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. నీవు ఎవరివో జ్ఞప్తిలో ఉంచుకో. అప్పుడు కర్మ నిన్ను బంధించదు. అది తనకు తానుగా సాగిపోతుంది. కర్మ చేయడానికి లేదా త్యజించడానికి ప్రయత్నం చేయవద్దు. నీ ప్రయత్నమే బంధం అవుతుంది అని భగవాన్ సెలవిచ్చారు.